జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో కొల్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన యాదవ్ సోదరిని పరామర్శించకుండా జైల్లో ఉన్న నిందితుల పరామర్శకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. బందోబస్తులో ఉన్న మహిళ ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ్ సోదరుడు పశువులు కాసుకుంటూ ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి శిథిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన శిథిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, బాబాయ్ కూతుర్ని మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయడం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళని,